హలో అండి. మళ్ళీ చాలా మంది రేపు ఇండిపెండెన్స్ డే అనగా ముందు రోజు ఆఫ్టర్నూనే చక్కగా సార్ని పర్మిషన్ అడిగి చక్కగా ఏ అవర్స్ జరగకుండానే క్లాస్ లో గర్ల్స్ బాయ్స్ అందరూ రూమ్ నీట్ గా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవడం, అలాగే డెకరేషన్ ఐటమ్స్ తెచ్చి రూమ్ అంతా నీట్ గా జెండాలతో అలంకరించాడు. గర్ల్స్ అయితే బోర్డు మీద చక్కగా ఫ్లవర్ ఇమేజెస్ అలాగే మ్యాప్ ఇమేజెస్ ఇలాగ చక్కగా డ్రాయింగ్ చేసేయడం. ఇంటికి వెళ్ళగానే యూనిఫామ్ శుభ్రంగా మమ్మీ చేత వాష్ చేయించుకొని పరుపు కింద మడతలు పెట్టేసుకోవడం, లేకపోతే ఐరన్ చేయించుకోవడం చేసేవాళ్ళు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ శుభ్రంగా లేచి తలారా స్నానం చేసి యూనిఫామ్ వేసుకొని చక్కగా ఒక సైడ్ జెండా ఫ్లాగ్ పెట్టుకొని నీట్ గా వెళ్ళిపోయేవాళ్ళు స్కూల్కి. ఇప్పుడంటే యూనిఫామ్ వేసుకోవాలి, 2 జడలు వేసుకోవాలి, స్ట్రిక్ట్ గా ఉండాలని రూల్స్ రెస్ట్రిక్షన్స్ పెట్టేశారు. కానీ మన టైం అప్పుడు యూనిఫామ్ వేసుకుంటే చాలు, ఎలా రెడీ అయినా పర్వాలేదు. కాబట్టి గర్ల్స్ అందరూ కూడా లూజ్ హెయిర్స్, రకరకాల హెయిర్ స్టైల్స్ అలాగే ఫ్లవర్స్ పెట్టుకోవడం ఇలా ఉండేది చక్కగా. అబ్బాయిలు అయితే సైడ్ బాబుడు తీసుకొని చిన్న కుంకుమ బొట్టు కూడా పెట్టుకునే వాళ్ళండి. నిజంగానే చాలా డీసెంట్ గా ఉండేవారు. నిజంగా ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఆ రేజ్ రమ్మన్నా రావు. కొన్ని ఫ్లవర్స్ కూడా కలెక్ట్ చేసి పట్టుకే వెళ్ళే వాళ్ళం, ఎందుకంటే టీచర్స్ కి జెండా దగ్గర వేయడానికి బాగుంటాయని.